హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరం శివాలయానికి వెళ్తాం కదా, అక్కడ శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. ఆయన భక్తి గురించి మనకు బాగా తెలుసు. కాని ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం అంత ఈజీగా దొరకదు. సో ఈరోజు ఆ తెలియని కథ ఏంటో చూద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు నంది భార్య ఎవరు? శివుడి వాహనంగా పెద్ద భక్తుడిగా మనకు తెలుసు. కాని ఆయనకు పెళ్ళయిందా? ఒకవేళ అయ్యుంటే ఆవిడెవరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఎస్, దీనికి సమాధానముంది. నందిగారి భార్య పేరు సుయష. కొన్ని పురాణాల్లో సుయష్ అని కూడా అంటారు. ఆవిడ కూడా గొప్ప శివభక్తురాలు. చాలా పవిత్రమైన స్వభావమున్న ఒక దివ్యకన్య. అసలు విషయమేంటంటే, శివపార్వతుల ఆశీస్సులతోనే వీరిద్దరి వివాహం జరిగిందట. సరే, ఈ పెళ్లి అనేది కేవలం ఒక కథలా విని వదిలేయడానికి లేదు. దీని వెనక చాలా లోతైన ఒక ఫిలసాఫికల్ మీనింగ్ ఉంది. వాళ్ళిబ్బరి కలయిక మన హిందూ ధర్మంలో ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఏంటది? చూద్దాం పదండి. ఇప్పుడు చూడండి, వీళ్ళ కలయికలో ఉన్న సింబలిజం ఏంటంటే, నంది దేనికి ప్రతీక? భక్తికి, లాయల్టీకి. మరి సుయష, ఆవిడ శుభానికి, ప్యూరిటీకి ప్రతీక. అంటే అర్థమేంటి? భక్తికి పవిత్రత కూడా తోడవ్వాలి. అప్పుడే ఒక ధర్మబద్ధమైన, శాంతితో కూడిన లైఫ్ సాధ్యం. వాళ్ళ పెళ్లి వెనుక ఇంత గొప్ప మీనింగ్ ఉంది. అద్భుతం కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. కొన్ని పాత టెంపుల్స్లో నంది విగ్రహం పక్కనే ఒక చిన్న స్త్రీ శిల్పం కనిపిస్తుంది. చాలామంది ఏమంటారంటే, అది సుయషాదేవి విగ్రహమే అని నమ్ముతారు. నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించి చూడండి. బహుశా ఆ శిల్పాన్ని చూస్తే ఈ కథకొక కొత్త కనెక్షన్ దొరుకుతుందేమో. ఓకే, పెళ్లి అయిందని తెలిసింది. వెంటనే వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నందికి పిల్లలున్నారా? మరి దీని గురించి మన పురాణాలు ఏమంటున్నాయో చూద్దామా? ఈ విషయంలో మనకు 2 వర్షన్స్ కనిపిస్తాయి. ఒకవైపు మేజర్ పురాణాలు చూస్తే నంది, సుయషాలకు పిల్లలున్నట్టు ఎక్కడా క్లియర్గా మెన్షన్ చెయ్యలేదు. కాని ఇంకోవైపు కొన్ని లోకల్ కథలు, జానపద గాథల్లో మాత్రం వాళ్లకి పిల్లలున్నారని చెప్తారు. అయితే వీటిని అఫీషియల్ సోర్సెస్గా తీసుకోరు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, అసలు మేజర్ పురాణాలు నంది ఫ్యామిలీ లైఫ్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడలేదు? ఆ రీజన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం పురాణాల పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. అసలు పాయింట్ ఏంటంటే, నందిని మనమొక ఆర్డినరీ జీవిగా చూడకూడదు. ఆయన శివగణాలకు హెడ్, ఒక దివ్య గణాధిపతి. సింపుల్గా చెప్పాలంటే, శివుడి సైన్యానికి చీఫ్. ఆయన ఎగ్జిస్టెన్స్కే ఒక స్పెషల్ పర్పస్ ఉంది. నంది లైఫ్ మొత్తం కంప్లీట్గా శివుడి సేవకే డెడికేట్ అయిపోయింది. ఆయన ఊపిరి కూడా శివనామస్మరణే. శివసేవ తప్ప ఆయనకింకో లోకం లేదు, అంతే. సో ఇదే అసలు రీజన్. ఆయన లైఫ్ పర్పసే శివసేవ కాబట్టి పురాణాలు ఆయన ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ డీటెయిల్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వాళ్ల ఫోకస్ అంతా ఆయన భక్తి, ఆయన సేవ మీదే ఉంది. అందుకే నంది కథ నుంచి మనం తీసుకోవాల్సిన అసలైన మెసేజ్ ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు, ఆయన భక్తిలో ఉన్న గొప్పదనం. అదే పీక్ ఆఫ్ డివోషన్. నంది లైఫ్ స్టోరీ అబ్సల్యూట్ అన్కండిషనల్ భక్తికి, సెల్ఫ్లెస్ సర్వీస్కి ఒక పర్ఫెక్ట్ సింబల్. దేవుడి పట్ల ఒక జీవి ఎలా ఉండాలో చెప్పాలంటే నంది లైఫే ఒక ఎగ్జాంపుల్. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, నందికి పిల్లలు ఉన్నారా లేదా అన్నోది పక్కన పెడితే, ఆయన చూపిన భక్తి, ఆయన చేసిన సేవ, అదే అసలు గ్రేట్నెస్. ఆయన జీవితం మనకు నేర్పే అతి ముఖ్యమైన పాఠం కూడా అదే.